సార్ జనరల్‌గా రీటైల్ బిజినెస్‌లో ఎంతసేపు వాకిన్స్ పైనే ఫోకస్ చేస్తూ ఉంటారు బిజినెస్ ఓనర్. స్టోర్‌లోకి వాకిన్ చూస్తేనే బాగా మనం బిజినెస్ చేయొచ్చు. సో దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? దీనికి ఎలాంటి సొల్యూషన్ మీరిస్తారు? సో ఎంతసేపు ఎంత పబ్లిక్ మన స్టోర్‌కి వాకిన్స్ వచ్చినా కానీ ప్రాపర్ వేలో మనం పట్టుకోకపోతే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మన బిజినెస్ అనేది ఇక్కడ ఏమి మార్కెటింగ్ ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు, వాకిన్స్ పెంచుకోవద్దు అని నేను అనట్లేదు. కానీ ఓన్లీ వాకిన్స్ ఎన్ని వచ్చినా కానీ ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల బిజినెస్ అనేది నడవదు. వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది ఇస్తాను. సెక్యూర్ యువర్ ఫ్యూచర్ సేల్స్. సో వీటిని చేయడం వల్ల కస్టమర్ అనే వ్యక్తి దీంట్లో నుంచి వెళ్ళిపోకుండా మనకి ఇక్కడే ఉండిపోగలుగుతాడు. మన బిజినెస్ బెస్ట్గా నడవడం అనేది జరుగుతుంది. హలో డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు రీటైల్ బిజినెస్ కోచ్. రీటైల్ బిజినెస్లో చాలామంది ఎంతసేపు వాకిన్లోనే ఫోకస్ చేస్తారు, కానీ వాకిన్స్లో కూడా సేల్స్ ఏ విధంగా క్లోజ్ చేయొచ్చు అన్న దానిపైన సొల్యూషన్ ఇవ్వడానికి ఈరోజు మనతో ఉన్నారు సార్. హాయ్ సార్. హాయ్ మేడం. యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. ఎస్ మ్యామ్. సార్ జనరల్గా రీటైల్ బిజినెస్లో ఎంతసేపు వాకిన్స్ పైనే ఫోకస్ చేస్తూ ఉంటారు బిజినెస్ ఓనర్స్. అవును. సేల్స్ పైన అంత ఫోకస్ చేయరు. అవును. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? దీనికి ఎలాంటి సొల్యూషన్ మీరు ఇస్తారు? ఎస్ మేడం, తప్పకుండా. ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది బర్నింగ్ ప్రాబ్లం అంటాం దీన్ని. అంటే ఎంతసేపు వాకిన్స్ రావాలి, వాకిన్స్ రావాలి, వాకిన్స్ రావాలి, వాకిన్స్ వస్తేనే బిజినెస్ అవుతుంది అనేటువంటి మైండ్ సెట్ అందరూ రీటైల్ బిజినెస్ ఓనర్స్ కూడా ఇదే ఉంటుందన్నమాట. స్టోర్లోకి వాకిన్ చూస్తేనే బాగా మనం బిజినెస్ చేయొచ్చు, అంతకు మించి ఇంకొక మార్గం లేదనేటువంటి ఆలోచనతో ఉంటారు. వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది ఇస్తాను. ఓకే మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా. వాకిన్స్ రావాలి అంటే లైక్ దీంట్లో ఏదైనా ఒకటి మనం పోసామనుకోండి, నార్మల్గా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి చాలా కూడా. ఇక్కడ మనం ఎక్కువ పట్టుకోవడానికి వీలవ్వదు, ఎందుకంటే దీని నుంచి మనకి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి. సో ఎంతసేపు ఎంత పబ్లిక్ మన స్టోర్కి వాకిన్స్ వచ్చినా కానీ ప్రాపర్ వేలో మనం పట్టుకోకపోతే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మన బిజినెస్ అనేది ఇక్కడ ఏం మిగలదు. సో ఇప్పుడు వచ్చినటువంటి కస్టమర్ని సేల్స్ క్లోజింగ్ అంటే వచ్చిన ప్రతి కస్టమర్కి మనం సేల్స్ క్లోజ్ చేయడం అంటే వాళ్ళ కిందికి మనం డైరెక్ట్గా క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయేటట్టు కాకుండా డైరెక్ట్గా క్లోజింగ్ పెంచడం, మళ్ళీ వచ్చిన వాళ్ళని మళ్ళీ వచ్చేటట్టుగా చేయడం అనేటువంటి వాటిని ఫోకస్ చేయగలిగితే మన బిజినెస్ అనేది చాలా బెస్ట్గా ముందుకెళ్తుందండి. దాంట్లో కొన్ని విషయాలు నేను బెస్ట్గా మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ క్లియర్గా. మార్కెటింగ్ ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు, వాకిన్స్ పెంచుకోవద్దు అని నేను అనట్లేదు. కానీ ఓన్లీ వాకిన్స్ ఎన్ని వచ్చినా కానీ ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల బిజినెస్ అనేది నడవదు. మరి వేటిపైన ఫోకస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఇన్వెంటరీ మెయింటెనెన్స్. ఒక రీటైల్ బిజినెస్ ఓనర్ చాలా స్ట్రగుల్ అయ్యేది ఒక ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో. మ్యాక్సిమం టు మ్యాక్సిమం పీపుల్ దగ్గర, రీటైల్ బిజినెస్ ఓనర్స్ దగ్గర ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇన్వెంటరీ ఎంత ఉంది అనే విషయం తెలియదు, ఏ ఇన్వెంటరీ ఎంత ఉందనే విషయం తెలియదు, ఏదైతే స్టాక్ అయిపోయిందో తెలియదు, ఏది మనకు కావాలో తెలియదు, ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే కొంచెం చూసుకోవడం జస్ట్ ఎగ్జాక్ట్ డేటా ఉండదు, జస్ట్ అలా తీసుకొస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు తప్పితే పర్ఫెక్ట్ డేటా అనేది ఎక్కడ ఉండదండి. వీళ్ళ కోసం నేను ఒకటే సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ మీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా చేయండి అంటాను. చాలా ఈఆర్పి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మనకి. ఎందుకు అంటే ఏదైనా ఒక డేటా ఎగ్జాక్ట్గా మనం కనిపెట్టగలిగితేనే మనం ఏదైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సరిగ్గా లేదనుకోండి, మనకి ఏ ఇన్వెంటరీ వెళ్తోంది, ఏది ఉంది అని తెలియకపోతే ఫాస్ట్ మూవింగ్ ఏది, స్లో మూవింగ్ ఏది, నాన్ మూవింగ్ ఏది, ఇవన్నీ తెలియకపోతే కస్టమర్స్ మనం ఏది విధంగా అయితే జల్లెడ ఉంది కదా ఆ విధంగా వెళ్ళిపోతూనే ఉంటారు ప్రాపర్గా మన దగ్గర స్టాక్ లేకపోతే. సో ఎవ్రీ బిజినెస్ ఓనర్ ప్రాపర్గా ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి. డెఫినెట్గా బెస్ట్ డేటా అనేది మెయింటైన్ చేయాలి. ఎప్పుడు వాళ్ళు డేటా పైన పనిచేయాలి, ఫ్లోలో పనిచేయద్దు. ఏదో చూసేసి అది లేదు అని చెప్పి తీసుకురావద్దు. ఎగ్జాక్ట్ డేటా ఏంటి, ఏది ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఏది స్లోగా మూవ్ అవుతుంది, ఏది అసలే మూవ్ అవ్వట్లేదు, ఎగ్జాక్ట్గా తెలియాలి. ఎవ్రీ డే తెలియాలి వాళ్ళకి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అందరు ఫేస్ చేస్తుంది. ఈ ఈఆర్పి సిస్టమ్ చేసే వాళ్ళు చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మేడం. ఇంకా రెండోది వచ్చేసి
మేము కూడా చాలా రోజులు చేసాం, చాలామంది స్టిల్ ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఎంతసేపు స్టోర్లో వాళ్ళకు ఎవరైతే అక్కడ సేల్స్ పర్సన్ కానీ బిజినెస్ ఓనర్ కానీ ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో ఎంతసేపు అదే స్టాక్ తెచ్చిపెడతా ఉంటారు. ఎంతసేపు నాకు ఇది ఇష్టం కాబట్టి వాళ్ళు కొంటారు. కస్టమర్కు ఏది ఇష్టం అనేదే ఫైనల్. ఎంతసేపు మనకిష్టమైంది ఫైనల్ కాదు, కస్టమర్కి ఏది ఇష్టం అనేదే ఫైనల్. మరి మీరు అడగచ్చు, సార్ మరి కస్టమర్కి ఏది ఇష్టం మనకి ఎలా తెలుస్తుంది? అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫీడ్బ్యాక్ రిజిస్టర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే రిటర్న్ రిజిస్టర్ అంటే ఫీడ్బ్యాక్ అంటే ఎవరైతే రిటర్న్ వెళ్ళిపోతున్నారో వై దే ఆర్ గోయింగ్ రిటర్న్. ఓకే, ఇక్కడ అనలైజ్ చేయొచ్చు. అక్కడ మనం ఒక రిజిస్టర్ అనేది కానీ మనం ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ పెట్టుకొని ఎందుకు రిటర్న్ వెళ్తున్నారు, ఏ స్టాక్ కోసం రిటర్న్ వెళ్తున్నారని మనం రాసుకోగలిగితే అక్కడ మనకు అర్థమవుతుంది ఏ స్టాక్ తీసుకురావాలి, ఎటువంటి స్టాక్ పెట్టాలి అక్కడ ఎగ్జాక్ట్లీగా. అప్పుడు మనం మన కస్టమర్స్ని హ్యాపీగా పట్టుకోవచ్చు, మనం వదిలేయడానికి వీలవ్వదు. ఇది రెండో సొల్యూషన్ మేడం. ఇంకా మూడోది వచ్చేసి సేల్స్ మ్యాన్కి సరైనటువంటి యాటిట్యూడ్ అండ్ స్కిల్స్ లేకపోవడం వల్ల కూడా చాలామంది కస్టమర్స్ వెళ్ళిపోతూ ఉంటారు. అరెగెంట్ కస్టమర్ వచ్చాడు కనీసం విష్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోనే అనే రకంగా ఉంటారు. ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండదు, వచ్చారు కదా వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు. పర్ఫెక్ట్గా వాళ్ళకి రిసీవింగ్తో పాటు సేల్స్తో పాటు ఏది కూడా స్కిల్స్ ఉండవు. అంటే అక్కడ ఉన్న సేల్స్ పర్సన్ కూడా రైట్ వేలో లేకపోవడం వల్ల కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే మనకి కస్టమర్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కస్టమర్ వచ్చాడు మన కౌంటర్లో డబ్బులు పడ్డాయి ఇంకా అయిపోయింది మన పని అనేటటువంటి సేల్స్ మ్యాన్ కూడా చాలా ఉన్నారు. సో అక్కడ ఏం చేయాలి అంటే దానివల్ల కూడా మనం చాలామంది కస్టమర్లను కోల్పోతాం. కస్టమర్ డబ్బులు ఇచ్చేసాడు మన కౌంటర్లోకి వచ్చేసా ఇంకా అయిపోయింది అని వదిలేసినప్పుడు కస్టమర్ మళ్ళీ రావడానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. అది లేకపోతే బిజినెస్ ఆ రోజు నడుస్తుంది కానీ రేపు పొద్దున బిజినెస్ నడవదు. మరి రేపు పొద్దున బిజినెస్ నడవాలంటే ఇంకొక స్టెప్ కూడా అక్కడ నుంచి తీసుకోవాలి. అదే సెక్యూర్ యువర్ ఫ్యూచర్ సేల్స్. రేపు పొద్దున మళ్ళీ కస్టమర్ మన దగ్గరికి రావాలంటే వాళ్ళకి ఏదైనా నెక్స్ట్ పర్చేస్ పైన బెస్ట్ డిస్కౌంట్ అనేదైనా ఆఫర్ చేయాలి. లేదంటే నెక్స్ట్ మీరు ఎవరైనా రెఫర్ చేస్తే మీకు ఇటువంటి డిస్కౌంట్ వస్తుందని ఆఫర్ చేయాలి. ఇటువంటి ఏదైనా మీ దగ్గర ఒక ఆఫర్ అనేది లేకపోతే కస్టమర్ రిటెన్షన్ మళ్ళీ ఉండదు. సో ఇలాంటివన్నీ మేనేజ్ చేయాలంటారు. ఎస్ మేడం. గ్రేట్ సార్. సో వీటిని చేయడం వల్ల కస్టమర్ అనే వ్యక్తి దీంట్లో నుంచి వెళ్ళిపోకుండా మనకి ఇక్కడే ఉండిపోగలుగుతాడు. మన బిజినెస్ బెస్ట్గా నడవడం అనేది జరుగుతుంది. గ్రేట్ సార్. సో అంటే ఇంతకుముందు చాలామంది బిజినెస్ ఓనర్స్ చాలా మిస్టేక్స్ చేసేవారు. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్ ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఓకే సమ్వేర్ ఇది హెల్ప్ అవుతుంది అనేసి. యా, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మన వ్యూవర్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. సో ఇలాంటి మరెన్నో వీడియోల కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.